భాగ్యనగరాన్ని కుండపోత వర్షం ముంచెత్తింది. నగరంలోని సికింద్రాబాద్, వికారాబాద్ పరిసర ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వాన పడగా ఐటీ కారిడార్ పరిధిలోని మణికొండ, గచ్చిబౌలి, మాదాపూర్, కూకట్పల్లి, మియాపూర్, చందానగర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిలింనగర్ ప్రాంతాలు జలమయమయ్యాయి. అలాగే కోటి, సుల్తాన్ బజార్, అబిడ్స్, బషీరాబాగ్, నాంపల్లి, నారాయణగూడ, హిమాయత్ నగర్, మెహదీపట్నం, చంపాపేట్, సరూర్ నగర్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. బేగంపేట, సికింద్రాబాద్, ట్యాంక్ బండ్, ఖైరతాబాద్లలో గరిష్టంగా 9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ తెలంగాణలోని పలు జిల్లాలకు ఎల్లో, ఆరెంజ్ అలర్టులు జారీ చేసింది. వర్షం దాటికి పలు చోట్ల విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది. భారీ వర్షం కారణంగా నగరంలోని ప్రధాన రహదారులు, చెరువులను తలపించడంతో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. ముఖ్యంగా దుర్గం చెరువు, కేబుల్ బ్రిడ్జి పరిసర ప్రాంతాల్లో గంటల తరబడి వాహనాలు నిలిచిపోయాయి. జూబ్లీహిల్స్, నాలెడ్జ్ సిటీ, ఇనార్బిట్ మాల్, ఐకియా చుట్టుపక్కల కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్స్ నుంచి మాదాపూర్ వరకు వాహనాలు అంగుళం కూడా కదలలేని పరిస్థితి నెలకొంది. రోడ్లపై భారీగా వరద నీరు చేరడంతో వాహనదారులు గంటల తరబడి నరకయాతన అనుభవించారు.